కార్తీక పురాణం 5వ అధ్యాయము. వశిష్ఠుడు తిరిగి చెప్పడం ప్రారంభించాడు. ఓ జనక మహారాజా వినుము. కార్తీక మాసమందు పాపక్షయము కొరకు పుణ్యము చేయవలెనును. పుణ్యము చేత పాపము నశించుటయేగాక పుణ్యము అధికమవుతుంది. కార్తీక మాసమందు హరిసన్నిధిలో భగవద్గీత పారాయణము చేయువాడు పాము కుబుసుము వలె పాపములు విడుచును. కార్తీక మాసమున తులసీదళములతోనూ తెల్లని నల్లని గన్నేరు పూలతోనూ హరిని పూజించిన ఎడల వైకుంఠానికి పోయి హరితో సుఖించును. కార్తీక మాసమందు భగవద్గీతలో 10-11 అధ్యాయములను హరి సన్నిధిలో పారాయణం చేసినవాడు వైకుంఠములోకమును అధిపతి అగును. హరి సన్నిధిలో శ్లోకము గాని శ్లోక పాదము గాని పురాణము గాని చెప్పినవారు విన్నవారు కర్మబంధ వినిర్ముక్తులగును. ఈ మాసమందు శుక్లపక్షము వనభోజనము చేయువారికి సమస్త పాపములు నశించును. కార్తీక వనభోజన విధానం. ఈ వనభోజనం ఎట్లా చేయవలెనో చెప్పెద వినుము. అనేక జాతి వృక్షములతో కూడిన వనముయందు అమలకాంటే ఉసిరి వృక్షము వద్ద సాలగ్రామము గంధ పుష్ప అక్షతాదులతో పూజించి శక్తి కొలది బ్రాహ్మణులకు పూజించి వారితో కలిసి భుజించవలెను. తరువాత వారికి దక్షిణ తాంబూలములను ఇచ్చి నమస్కరించవలెను. ఈ విధంగా కార్తీక మాసమునందు వనభోజనము చేసిన ఎడల ఆ కాలమునందు చేసిన సమస్త పాపములు నశించి విష్ణులోకమునకు సుఖముగా నుందురు. కాబట్టి కార్తీక మాసమందు వనభోజనము ఆచరించవలెను. ఉసిరి చెట్టు కింద పురాణ కాలక్షేపము చాలా మంచిది. ఈ పురాణ శ్రవణము వల్ల ఎలుక రూపము నశించి నిజ రూపము పొందిన బ్రాహ్మణ యువకుని కథ చెప్పెద వినుము అని వశిష్ఠుడు ఈ విధంగా చెప్పడం మొదలు పెడతాడు. మోక్షము పొందిన ఎలుక కథ. ఓ జనక, కావేరీ తీరంలో దేవశర్మ అనే బ్రాహ్మణుడు ఉండేవాడు. అతని కొడుకు శివశర్మ. పసితనము నుండి ఎంతో గారాభంగా పెరిగిన శివశర్మ పెద్దల భయభక్తులు లేక దుష్ట సాంగత్యము వలన చెడ్డవారిగా పేరు తెచ్చుకున్నాడు. ఒకనాడు దేవశర్మ తన కొడుకుని పిలిచి, నాయనా, నీ చెడ్డ పనులకు విసిగి వెరసిన ప్రజలు నీ గురించి రకరకాలుగా చెప్పుకుంటున్నారు. చివరకు నన్ను నిలదీసి నిందిస్తున్నారు. కాబట్టి నీవు చేసిన పాపములను పోగొట్టుకొనుటకు ఈ కార్తీక మాసమున ప్రతిరోజు కావేరీ స్నానం చేసి శివకేశవాలయాల్లో దీపారాధన చేసి శివకేశవులను పూజించి అని హితబోధ చేస్తాడు. అది విన్న శివశర్మ, తండ్రి, శరీరమునకు పట్టిన మురికి పోవడానికి స్నానం చేయాలి, కానీ అసలు మురికే లేనప్పుడు స్నానం ఎందుకు అని అడుగుతాడు. అది కాక స్నానం చేయడానికి కావేరీ వరకు వెళ్లాల్సిన అవసరం ఏముంది? నీవు చెప్పినట్లు వేగువనే స్నానముకు లేచిన ఎడల నిద్ర చాలక ఆరోగ్యము క్షీణిస్తుంది. దేవాలయముకు వెళ్ళటం వలన దీపాలు వెలిగించడం వల్ల నూనె దండగ తప్ప ప్రయోజనం ఏమీ లేదు. ప్రయోజనం శూన్యం. కనుక ఇట్టి వ్యర్థపు మాటలు ఇకపై నాకు చెప్పకు అని సమాధానం ఇస్తాడు. శివశర్మ చెప్పిన సమాధానమునకు దేవశర్మ తోక తొక్కిన త్రాచువలే మండిపడుతూ, ఓరి దుర్మార్గుడా, కార్తీక మాసము గొప్పతనము చులకనగా చూసిన నువ్వు అడవిలో తొర్రయందు ఎలుక రూపములో మిగిలిన జీవితమంతా కూడా గడుపుగాక అని శపిస్తాడు. ఎన్నడూ లేని విధంగా తండ్రి కోపించిన తీరుని చూసి శివశర్మ భయపడి తండ్రి పాదములపై పడి క్షమించు, శాప విమోచనమియ్యమని ప్రార్థించాడు. అప్పుడు దేవశర్మ, నాయనా, శాపము అనుభవించక తప్పదు. నా శాపము నీవు ఎలుకగా ఉన్నప్పుడు కార్తీక మహత్యము విని మరలా నీ పూర్వదేహమును పొందువుగాక అని ఊరడించాడు. తండ్రి శాపవశమును కావేరీ తీరమందలి అడవిలో గల చెట్టు తొర్రలో ఎలుక రూపమున నివసిస్తున్న శివశర్మ తన శాప విమోచనానికై ఎదురు చూస్తూ
కాలము గడుపుచుండగా ఒకనాడు విశ్వామిత్ర మహర్షి తన శిష్యులతో కలిసి కావేరీ నదిలో కార్తీక స్నానము చేయుటకు బయలుదేరి శివశర్మ ఎలుకగా నివసిస్తున్నట్టి చెట్టు దగ్గర విశ్రాంతి తీసుకొని కొంతసేపు కూర్చొని ఆ సమయమున శిష్యులకు కార్తీక పురాణం చెప్పుట ప్రారంభించాడు. ఇంతలో ఎలుకగా ఉన్న శివశర్మ వారి వద్ద గల పూజా ద్రవ్యములలో తినుబండారం ఏదైనా దొరుకుతుందేమోనని చెట్టు తొర్ర నుండి బయటికి వచ్చి నక్కి ఉండెను. ఇంతలో మనుష్యుల అలజడి విన్న కిరాతుడొకడు వారు బాటసారులని ధనము అపహరించవచ్చని అక్కడకు వచ్చి వారందరూ మునీశ్వరులు అగుట వలన ఉసూరుమని చతికిలిపడ్డాడు. ఆ విధంగా ఎలుక రూపములో ఉన్న శివశర్మ మరియు కిరాతకుడు విశ్వామిత్ర మహర్షి చెబుతున్న కార్తీక మాసం మహత్యము వింటారు. ఆ తరువాత పురాణమంతయు విన్న కిరాతకుడు వారికి నమస్కరించి తన పల్లెకు చేరతాడు. అదేవిధంగా శివశర్మ తన ఎలుక రూపమును విడిచి బ్రాహ్మణి రూపము పొంది మునిపుంగవ తమ దయ వలన ఈనాటికి మూషిక రూపము నుండి ముక్తి పొంది తిని అని తన పూర్వ వృత్తాంతమును చెప్పి తన ఇంటికి వెళ్ళిపోతాడు. కాబట్టి ఓ జనక మహారాజా, ఇహ పర సుఖములను పొందుటకు ఈ కార్తీక పురాణము చదివి ఇతరులకు వినిపించుట మంచిది. 5వ అధ్యాయం సమాప్తం.